గాజా పట్టి మొత్తాన్ని ఆక్రమించుకొని ఐక్యరాజ్యసమితి తదితర స్వచ్ఛంద సంస్థల ఆధీనంలో ఉన్న ఆహార సరఫరాలను తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. అదనంగా 30,000 మంది సైనిక బలగాలు, మారణ ఆయుధాలతో సాగబోయే ఈ కొత్త ఊచకోత ఇంకెంతమందిని బలి తీసుకుంటుందో తెలియదు. కానీ ఆకలిని ఆయుధంగా వాడి నిరవధిక యుద్ధం చేయబోతున్నామన్నది నెతన్యాహు ప్రసంగ సారాంశం. ఇప్పటికే 2 నెలలుగా నిలిచిపోయిన ఆహార సరఫరాలతో ఆఫ్రికా దేశాల తరహా ఆకలి సమస్యను ఎదుర్కొంటున్న ఈ దురదృష్టకర గడ్డపై సమీప కాలంలోనే మరిన్ని భయానకమైన దృశ్యాలను చూడబోతున్నాం. హమాస్ను పూర్తిగా తుదముట్టించడం, దాని వద్ద బందీలుగా మిగిలిపోయిన వారిని విడిపించుకోవడం వంటి అవే పాత లక్ష్యాలతో ఇజ్రాయెల్ ఈ కొత్త ప్రణాళిక అమలు చేయబోతోంది. హమాస్ మీద ఇంత యుద్ధం చేసినా అది ఒప్పందంలో భాగంగా తనకు తానుగా బందీలను అప్పగించడం వినా ఇజ్రాయెల్ సైనికులు ఎవరిని విడిపించుకున్నదేమీ లేదు. హమాస్ దుంప నాశనం, బందీలను రక్షించుకోవడం అనే లక్ష్యాలు ఇంతవరకు నెరవేరలేదు. కానీ 90% మంది గాజా వాసులను నిరాశ్రయులను చేసి 50,000 మందిని ఊచకోత కోయడం మాత్రం జరిగిపోయింది. స్వల్ప విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ కొత్త అంకానికి తెరతీసి గాజాను పూర్తిగా కబ్జా చేసి నిరవధికంగా, నిరంతరాయంగా దశాబ్దాల తరబడి తన ఆధీనంలో ఉంచుకోవడానికి ఇజ్రాయెల్ ఎత్తులు వేస్తోంది. ట్రంప్ మహాశయుడు వచ్చేవారం పశ్చిమాసియాలో పర్యటించి బుజ్జగింపులు, హెచ్చరికలతో వాతావరణాన్ని సానుకూలం చేసి పోగానే పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ ఈ భీకర స్థాయి సైనిక చర్య ఆరంభిస్తుంది. గాజా మీద పట్టు సాధించి అత్యధికులను తరిమికొట్టి ఆయుధాలతో, ఆకలి చావులతో నీలిన వారిని హతం చేసి అంతిమంగా ఆ పట్టీని పళ్లెంలో పెట్టి ట్రంప్కు అప్పగించే కార్యక్రమం దిశగా అడుగులు పడుతున్నాయి. గాజాను అత్యద్భుతమైన టూరిస్టు రిసార్టుగా మార్చాలన్న ట్రంప్ కల నెరవేర్చి ఆయన కళ్లల్లో ఆనందాన్ని చూడాలనుకుంటున్నారు ఆప్తమిత్రుడైన నెతన్యాహు. జనాన్ని దక్షిణ గాజాకు తరలించటం అన్నది మాయ మాటే తప్ప ఒక్కసారి మానవహానం మొదలైతే పాలస్తీనియన్లు పారిపోక తప్పదు. హద్దులు గీసుకొని కూర్చున్న పొరుగు దేశాల మనసులు కరగక తప్పదు. రెండు నెలలుగా అంతర్జాతీయ సాయాన్ని పట్టీలోకి ప్రవేశించకుండా అడ్డుతున్న ఇజ్రాయెల్ ఇప్పటికే దయనీయమైన పరిస్థితులకు కారణమైంది. ఆహార సరఫరాలు నిలిచిపోయిన కారణంగా ఒక వ్యక్తికి 3 రోజులకు ఒకసారి మాత్రమే తినడానికి ఏదైనా దొరుకుతోందని వార్తలు వస్తున్నాయి. 3 లక్షల మంది పిల్లలు చావు అంచున ఉన్నారు. ఆహారం, మందులు, ఇంధనం లేకుండా చేయడం ద్వారా పాలస్తీనియన్లను మార్చేస్తున్న ఇజ్రాయెల్ ఇకపై ఆకలి చావులను కూడా ఆయుధంగా వాడబోతోంది. జనవరిలో కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చినప్పటికీ ఆహార సరఫరాలు ఇంకా జోరందుకోకముందే ఆ ముచ్చట ముగిసిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపు గురించి హమాస్, ఇజ్రాయెల్ మరో 24 గంటల్లో ఒక నిర్ణయానికి రావాల్సి ఉండగా ఇజ్రాయెల్ మార్చి 18 తెల్లవారుజామున గాజా మీద విరుచుకుపడి 500 మందిని ఊచకోత కోసింది. ఈ ఘటనలో వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. F-16, F-35 వంటి యుద్ధ విమానాలతో పాటు హెలికాప్టర్లు, డ్రోన్లు కూడా ఆకాశం నుంచి అమాయక జనం మీద నిప్పులు కురిపించాయి. పరుగులు తీస్తున్న వారిని సైతం ఇజ్రాయెల్ సైనికులు కాల్చిపారేశారు. గాజా యుద్ధంలో ఒకే రోజున అత్యధిక సంఖ్యలో జనహననం జరిగిన సందర్భం అది. కాల్పుల విరమణ అమలైన ఆ స్వల్ప కాలంలో గాజాకు తిరిగి వచ్చిన పాలస్తీనియన్ల సంఖ్య 5 లక్షల వరకు ఉంది. వారిని భయోత్పాతంలో ముంచెత్తి వెనక్కు పంపివేసి గాజాను ఖాళీ చేయించే ప్రయత్నాలు అప్పటి నుంచే మొదలయ్యాయి. స్వస్థలాన్ని వీడిపోవడానికి ససేమిరా అంటున్న మిగతా పాలస్తీనియన్ల మీద ఒత్తిడి పెంచేందుకు ఇప్పుడు ఇజ్రాయెల్ మరో దమనకాండకు ఉపక్రమిస్తోంది. ఈ కొత్త యుద్ధం హమాస్ చేతుల్లో ఉన్న బందీలను విడిపించేందుకు వీసమెత్తు ఉపకరించదని నెతన్యాహు తెలుసు. కానీ ఆ పేరిట గాజాలో ఊహకు అందనంత విధ్వంసానికి పాల్పడి అంతిమంగా రిసార్టు కల నెరవేర్చుకోవడం అమెరికా, ఇజ్రాయెల్ పాలకులకు ముఖ్యం.